ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి వారం ప్రతిరోజు క్రీస్తు టీవీని మీరు వాక్యం వింటున్నారా? అనేకమైన ఆశీర్వాదాలు పొందుతున్నారా? అయితే అలాగే చూస్తే అనేకమైన ఆశీర్వాదాలు మీకు వస్తాయని ప్రభు పేట తెలియపరుస్తున్నా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, మీ అందరికి మరొకసారి నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే పిలుపు అనేది ఒక దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం నెరవేర్చేవాడు మాత్రమే ప్రవేశించును అనే ఒక మాట మనం చదువుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యంలోకి మనం వెళదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగైన తండ్రి, కృపగైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన నీ సన్నిధిలో కూడా చూడగా నీ ఆత్మను నింపుకోనండి నాయన. నీ యొక్క టీవీ వద్ద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృపతో ఆశీర్వదించి ఇంకొక మంచి హృదయాన్ని మనసును కలుగు చేయమని అడుగుచున్నాం. చదువుబడ్డ పాఠ్యభాగం ప్రభు నీకు అప్పచెప్పుచూడగా నీవు ఎవరించి సహాయం చేయమని, నన్ను నీ సిలువ సాటు మరుగుపరుచుకోమని నా ప్రభు అయిన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ప్రియ సహోదరి సహోదరులారా, యొక్క సమయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనమును మనం ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క సమయంలో మొదటి మాట మనం చదువుకుందాం. ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యములు ప్రవేశింపుడు గాని పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే ప్రవేశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలామంది ఏమంటామంటే ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటాం కదా. ప్రభువా ప్రభువా ప్రభు అని పిలుస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి పిలుస్తాం? మనం ఈ పెదాలతో ప్రభువును గణపరుస్తూ ఉన్నాం. మనుషులు చూస్తారని గణపరుస్తూ ఉంటాం. అయితే ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే ప్రవేశించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డరా, ప్రభువా ప్రభు అనే మాట హృదయంలో నుంచి రావాలి. ఆయన వాక్యాన్ని మనమంతా వాక్యాన్ని విని ఆ హృదయంలో నుంచి మన యొక్క మంచి దేవుని యొక్క పిలుపు రావాలని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. చాలామంది ప్రభువా ప్రభువా ప్రభు అని ఈ పెదవులతో ప్రభువుని మహిమపరుస్తున్నారు. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డరా, నీ యొక్క హృదయంలో నుంచి రావాలి ప్రభు అనే మాట, నీ అంతరంగంలో నుంచి ప్రభు అనే మాట రావాలి. కాబట్టి దావీదు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము నీవు స్తుతించుము లేక సన్నతించుము. ప్రేమైన దేవుని బిడ్డ దావీదు అంటూ ఉన్నాడు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామము నీవు స్తుతించుము, మహింపరచుము, గణపరచుము అంటుండు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి చాలా మంది ఏమంటారంటే ప్రభువా 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 అయ్యా నా ప్రార్థన చేయనయ్యా ప్రభు అని అంటూ ఉంటాం. అయితే అలా కాదు. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ప్రతివాడు పరలోకంలోనికి వెళ్ళలేడండి. పరలోకమందున్న తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే పరలోకంలో ప్రవేశిస్తాడు. అంటే కారణం ఏమిటి? దేవుడి యొక్క ఆజ్ఞలను వినాలి, దేవుడి యొక్క మాటను వారు గైకొనాలి, ఆయన చెప్పిన ప్రతి మాటను తూచే తప్పకుండా జరిగించాలి. అంతేగాని ఎట్లా పెడితే అట్లా ప్రభువా అని దేవుని యొక్క ఆయన చొప్పును చేయకుండా ప్రభువా ప్రభు అంటే ఎంత మాత్రం దానికి ప్రతిఫలం రాదు. కానీ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేర్చేవాడు మాత్రమే ప్రవేశించమని ఇక్కడ దేవుని యొక్క లేఖన భావనలు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యమును వింటున్న మనమంతా చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే చాలా మంది ప్రభు అంటాం, చాలా మంది ప్రభు అని పిలుస్తారు, కానీ వారి హృదయంలో దేవుని యొక్క ఆ యొక్క కృపావరావు లేక దేవుని యొక్క ఆత్మ ఉన్నట్టుగా మనం కనబడటం లేదు. కాబట్టి ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. ఎందుకంటే మరొక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుందామండి. మరియు మీరు ప్రార్థన చేసినప్పుడు అన్య జనుల వలె మాట్లాడొద్దు. క్రైస్తవులను చెప్పుకుంటున్న వారు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంట? అన్యుల వలె, అన్యులలాగే ఎట్ట పెడితే నీవు మాట్లాడడానికి లేదు, మాట్లాడకూడదు. నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకున్న వాడివి, దేవుని యొక్క ఆత్మలో ఉన్నది, దేవుని యొక్క కుమారుడు చెప్పుకున్నా కాబట్టి నువ్వెలా ఉండాలంట? వ్యర్థంగా ఆయన ఉచ్చరింపకూడదు, వ్యర్థంగా నువ్వు ప్రార్థన చేయకూడదు. తగిన మాటలే నువ్వు ప్రార్థించాలి, దేవునితో సంబంధం కలిగి జీవించాలి, దేవునితో నువ్వు మాట్లాడే దేవుని యొక్క అనేకమైన కార్యాలు నువ్వు పొందాలి. ఎలాగంటే మంచి ప్రార్థన కలిగి ఉండాలి. మంచి ప్రార్థన, అన్నా లాంటి ప్రార్థన, దావీదు లాంటి ప్రార్థన. చాలా మంది ప్రవక్తలు ప్రార్థన చేశారండి.
అలాంటి ప్రార్థన పండుగ ఉండాలి. నీవు ప్రార్థన కలిగి నీవు జీవించాలి. కానీ ఏమి లేకుండా ప్రభువా ప్రభు అంటే ఎంత మాత్రం ప్రయోజనం లేదండి. ప్రభువా ప్రభు అంటే నీ ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వేం చేయాలంట? దేవుని యొక్క శక్తిని పొందుకునే వారిగా ఉండాలంటే నీవు అన్యజనుల వలె నీవు ఉండకూడదు. వ్యర్థంగా దేవుడు నీవు మరి ఉచ్చరింపకూడదని ఆయన అంటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. ఇక్కడ చూస్తే మత్తయి సువార్తలోనే 15వ అధ్యాయము మనం చదువుకుంటే 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తుదురు గాని వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉన్నది. ప్రైజ్, ఎంత చక్కటి మాట అండి. ప్రజలందరూ ప్రభు అంటారు, పెదవులతో ఘనపరుస్తూ ఉంటారు, పెదవులతో పాటలు పాడుతూ ఉంటారు, మయపరుస్తూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, అనేకమైన చేస్తున్నారు. కానీ వాస్తవమైన హృదయం మాత్రం దేవునికి దూరముగా ఉన్నది అంటూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ. అంతేకాదు మనుషులు కల్పించిన కల్పితకు లోబడుతున్నారు. అదే ఒక దేవుడి యొక్క గొప్ప కార్యమని జనాలు అట్లా ఆ మార్గం వెళుతూ ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఎలా ఉందంట? దేవుడు సమీపంగా వారి హృదయం లేదు, దేవుడి యొక్క మాట వీదట్టుగా వారి హృదయం లేదు, దేవుడి యొక్క కార్యాలకు వారు వినేవారిగా లేదు, దూరంగా ఉన్నారు. దేవుడి యొక్క ఆ యొక్క మరి ఆరాధనకు దూరంగా ఉంటారు. అయితే పెదవులతో మాత్రం ఘనపరుస్తూ ఉంటారంట వాళ్ళు. ప్రేమ దేవుడి బిడ్డ, ఎంతటి మరి ఈ మాట మనం ఆలోచన చేస్తే ఎలాగున్నావు? నువ్వు దూరంగా ఉన్నావా? దేవుని ఎలా నీవు ప్రార్థిస్తూ ఉన్నావు? నువ్వు ఎలాగా దేవుని అడుగుతూ ఉన్నావు? ఎలాగా నీవు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా జాగ్రత్తగా మరి దేవుని సన్నిధిలో భయంతో భక్తితో దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని నువ్వు మహింపరుస్తూ ఉన్నావా? దేవుడి యొక్క మాటకు లోబడుతూ ఉన్నావా? సమయంలో ఆలోచించు ప్రియ సోదరుడా. నీ హృదయము దేవుడికి దూరంగా ఉంటే ఇప్పుడే ప్రభువా నా హృదయము నీకు దూరంగా ఉంటే ప్రభువా ఇప్పుడే నీ యొక్క దగ్గరికి తీస్తారా ప్రభా, నీ యొక్క సన్నిధికి తీస్తారా ప్రభా. ఇదిగో సాతాను యొక్క వైపున ఉంటే దేవా నీ సన్నిధికి తీస్తారా. నీవు ప్రార్థన చేయి ప్రియ సోదరుడా. కానీ అంటూ ఉన్నాడు ఆయన, వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంటున్నది, పెదవులతో ఘనపరుస్తున్నారు. అనేక మంది క్రైస్తవులు చెప్పుకున్నవారు, దేవుడి బిడ్డలు చెప్పుకున్న ప్రతి ఒక్కరూ వారి హృదయం మాత్రం దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి సమీపంగా, దేవుడి యొక్క పాటల పాటకు, దేవుడిని మహింపరచుటకు మాత్రం మరి లేకుండా దూరంగా ఉన్న పై బోధ చేస్తారు. పై భక్తి ప్రియ సోదరుడా, పైగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి మత్తయి సువార్తలకు మనం ఒక మాట వస్తే అలా చదువుకుందాం. మనం మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము కింద భాగంలో మనం చదువుకుందాం ఒక మాట. మనం 22వ వచనములో ప్రేమ దేవుడి బిడ్డ చాలా జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగా ఈ మాట వినటానికి మీరు ప్రయత్నించండి. ఆ దినమందు అనేకులు వచ్చి ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా? నీ నామములో దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామములో అద్భుతమైన కార్యాలు చేయలేదంట. ప్రైజ్ ది లార్డ్. ప్రేమ దేవుడి బిడ్డ, ఇప్పుడు చూస్తే చాలా మంది మరి నేను దయ్యాలు వెళ్ళగొడుతున్నాను, నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను అని చెప్పుకుంటూ కట్టుకథల్లాగా దేవుని యొక్క సందేశాన్ని వాళ్ళు మహిమ పొందినట్లుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ దేవుని మహిమపరిచేవారిగా ఉంటలేదు ప్రేమ దేవుని బిడ్డ. అందుకే అన్నాడు, ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, తండ్రి చిత్తం నెరవేర్చువాడు మాత్రమే పరలోకమందు నివసిస్తాడని మరి దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ఆ దినాన్ని వచ్చి ప్రభువా మేము నీ నామములో ఆ దయ్యం వెళ్ళగొట్టలేదా? నీ నామమును మేము ప్రవశింపలేదా? నీ నామములో అద్భుత కార్యము చేయలేదా అంటే ఆయన ఏమంటారంట కింద భాగంలో, మీరెవరో నాకు తెలియదు, అక్రమ చేయవ. కారణం ఏమిటి? నువ్వు దేవుని యొక్క వాక్యము చెప్పేటప్పుడు, దేవుని యొక్క వాక్యము నువ్వు ప్రకటించేటప్పుడు ఎలా ఉన్నది నీ యొక్క చేయబడ పని? దేవుని మహిమపరుస్తున్నావా? లేక నీ డబ్బు నువ్వు కొట్టుకుంటున్నావా? లేక నీ ఇష్టానుసారమైన బోధ మరి చెబుతూ దేవుని యొక్క వాక్యాన్ని పక్కకి తప్పించి నీ లాభం కొరకు, నీ డబ్బు కొరకు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మార్చివేసి ఇదిగోనే గొప్ప కార్యం చేస్తున్నాను, నేను దయ్యం వెళ్ళగొడుతున్నాను, నీ నామ అద్భుత కార్యాలు చేసామని చాలా మంది దైవజనులు చెప్పుకునే స్థితిలో ఉంటున్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ అలా కాదు, తండ్రి చిత్తమును
నెరవేర్చేవాడే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డారా, ఇదిగో నాకు గొప్ప కార్యాలు చేస్తానని చెప్పి చాలా మంది గర్విస్తూ ఉన్నారు. చాలా మంది దైవజనులు గర్విస్తూ ఉన్నారు. ఆ యొక్క గొప్ప నీకు అద్భుతమైన పేరు ఎందుకు వచ్చిందంటే దేవుడు నీకు ఇచ్చాడు. దేవుణ్ణి మహింపరచమని నీకు ఇస్తే నువ్వు మొదటిగా ఏం చేస్తున్నావు? నేను గొప్ప కార్యాలు చేస్తున్నాను అంటున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. అక్రమం చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు. నేను చెప్పిన పని చేయలేదు. నీ ఇష్టానుసారంగా నువ్వు సేవ చేసావు. నువ్వు సాతానుతో చేయగలిపి సాతాను యొక్క సొత్తు చెప్పినట్టు విని సాతాను యొక్క సంబంధమై నువ్వు ఆ బోధ బోధించావు. నేను చెప్పిన మాట నువ్వు చేయలేదు కనుక నువ్వెవరో నాకు తెలియదు. అక్రమం చేయవాలరా, వెళ్ళిపోండి. ఆ దినం వస్తుంది ప్రియ సోదరుడా. అది రాక మునిపే నీ ప్రవర్తన, నీ యొక్క నడవడిక, నీ యొక్క దేవుని యొక్క సందేశంలో ఎలా బోధిస్తున్నావు, 2 తీర్పులను ఎదుర్కొంటావు. ప్రేమ దేవుడి బిడ్డ, దేని కొరకు ఆశించి దేని డబ్బు కొరకు ఆశిస్తే గేహాజీ లాంటి జీవితం నీకు వస్తుంది. దేవుని ఆశించి దేవుడి యొక్క మార్గము నడిస్తే అబ్రహాం లాంటి దేవుళ్ళు నీకు కలుగుతాయి. అబ్రహాం లాంటి గొప్ప దేవుళ్ళు నీ మీదకి వస్తాయి. ఈ సమయంలో నువ్వు ఆలోచించాయి, ఎలాంటి బోధ చేస్తున్నావు. దేవుడి యొక్క వాక్యం నీలో ఉంటే, ఆ దేవుడు పరిశుద్ధాత్మ నీలో గొప్ప కార్యాలు చేస్తే అది నీ యొక్క సొంతానికి ఉపయోగించుకొని ఏదైనా చేశాను, నేనే గొప్పవాణ్ణి, నేనే ప్రవక్తని, నేనే దేవుణ్ణి, నేనే ప్రవశిస్తాను, నేనే దయ్యం నిలగొడతాను, నేనే అద్భుత కార్యాలు చేస్తాను అనేకులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, మహిమ ఎవరు కలగట? యేసు ప్రభుకి. ఈ గొప్ప కార్యాలు ఎవరు జరిగించారంట? యేసు ప్రభు వారు. ఆనాడు చెప్పాడు. మత్తయి సువార్త 8:18-19 చూస్తే యేసు ప్రభు ఇచ్చాయన్నీ, నేనేమైతే చేశానో అవన్నీ మీరు చేస్తారని చెప్పాడు యేసు ప్రభు. అంతేగాని మీ సొంతంగా చేయలేరు. ప్రియ సోదరుడా, ఈ సమయంలో ఆలోచించాయి. దేవుని యొక్క వాక్య ప్రకారం నువ్వు జీవించడానికి అలవాటు పడు. ఈ లోకమైన దాని వరకు పరిగెత్తి అక్కడ ఎక్కడ వస్తుందని చెప్పి దాని వరకు ఆశిస్తే ఇప్పుడే దాన్ని తీసివేసి యథార్థంగా జీవించు కొరకు నీవుంటే దేవుడు నిన్ను పిలుస్తాడు. దేవుడు ఇంట్లో నివాసం చేస్తాడు. యేసు ప్రభు నీతో భోజనం చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఈ సమయంలో నువ్వు ఆలోచించాయి. ప్రభువా ప్రభు అని పిలుస్తూ ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చువాడు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ప్రేమ దేవుని బిడ్డరా, యేసు ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడండి. 33వ సంవత్సరం ఉన్నప్పుడు యేసు ప్రభు గొప్ప గొప్ప కార్యాలు జరిగించాడు. గుడ్డి వారి కళ్ళు ఇచ్చాడు. పక్షవాయ రోగిని ముట్టి స్వస్థపరిచాడు. నీ విశ్వాసమే నేను స్వస్థపడి చెప్పాడు. గొప్పగా నా జరిగించినప్పుడు ఎప్పుడు ఆయన ఎక్కడ చెప్పుకోవాలా, నేను చేశానని చెప్పలేదు, కానీ ఆయన ఒక మాట అన్నాడు, నీ వెళ్ళి నీ యాజకుడికి కనపరచుము అంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలా మంది, నేను బాగుపరిచానండి, నా అక్కడికి వస్తే, నా మందిరానికి వస్తే మీరు బాగుపడతారు, నా మందిరానికి వస్తే, నా సహవాసానికి వస్తే మీరు రక్షణ పడతారు, మీరు గొప్పవారు అవుతారు అంటే అని ఇలాంటి బోధలు. దేవుని సువార్త, దేవుని యొక్క వాక్యము ఏ స్థలంలో ప్రకటించినా దేవుని వాక్యం నేను బ్రతికిస్తుంది, దేవుని వాక్యం నేను రక్షిస్తుంది. ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించు. ఉన్నది ఉన్నట్టుగా దేవుడి వాక్యాన్ని, పాపం ఉంటే పాపాన్ని ఖండించు. దేవుడు స్వస్థకాలు చేస్తే అవి చెప్పు. దేవుడికి మహిమ తీసుకురా, దేవుని గణపరచు, కానీ నీవు చేయకు అలాగా నీ సొంత ఆలోచన ప్రకారం. అదే ఇక్కడ చదువుకున్నాం కదా మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే, మనుషులు కల్పించిందని దైవ భజన నమ్ముతారంట. మనుషులు కొన్ని కట్టుకథలు కట్టుకుని వస్తారు, ఎందుకంటే జనాన్ని ఆకర్షింపట్టడానికి, ఆ జనాలతో అనేకమైన మరి దాని విధానం కోసం. ఎందుకంటే ఎక్కడ చూస్తే మత్తయి సువార్త మనం చదువుకుందామండి 7వ అధ్యాయము 15వ వచనంలో, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడురి, వారు మరి తోడేలు గొర్రె చర్మం కప్పుకొని మీ ఎద్దకు వస్తారు. ప్రేమైన దేవుడి బిడ్డారా, వింటున్న వారు జాగ్రత్తగా వినండి. అబద్ధ ప్రవక్తలు వస్తారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడి వాక్యాన్ని పరిశీలించండి, దేవుడి వాక్యాన్ని చదవండి. ఆ దేవుడి వాక్యం చదవలేకపోతే చదివే వారు చదివించుకొని దేవుడి వాక్యాన్ని కలిగి మీరు జీవించండి. ఇదిగో వారు గొర్రె చర్మం కప్పుకొని మీ ఎద్దకు వస్తారు. వారి లోపల తోడేలు స్వభావము, వారి యొక్క ఆలోచన తోడేలు యొక్క ఆలోచన, ఏదో ఒక విధంగా గొర్రెని పడేసి తినాలని, ఏదో ఒక విధంగా మేకలు పడేసి తినాలని ఆలోచించింది. కానీ ఎందుకంటే దాని స్వభావం అది. పైన మాత్రం ఏం కప్పుకుందంట? గొర్రెలు కప్పుకొని గొర్రెల చర్మం ధరించుకుంది. ఎందుకంటే గొర్రె వస్తే దాన్ని ఏది అనుమానించలేదు కదా, తన ఇష్టానుసారంగా జీవితం జీవించవచ్చు, తన ఇష్టానుసారంగా తినొచ్చు అని. అయితే పై ఆహారం మాత్రం గొర్రెది, లోగా మాత్రం తోడేలు
స్వభావము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డరా, వాక్యాన్ని వినేటప్పుడు మరి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. అయ్యా అలా దైవజనుడు చెప్పాడయ్యా, మేము అది విన్నామయ్యా అని దేవుడి ముందంటే ఆయన ఒప్పుకాడండి. ఆయన ఎంత మాత్రం ఒప్పుకాడు. ఎందుకంటే ఒక దినాన లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు నీతి కొరకు ఆయన జీవించాడు. ఆ యొక్క లాజరు ఎంతో కష్టపడ్డాడు నీతి కొరకు. ఆ ధనవంతుడి యొక్క బల్ల కింద అనేకమైన రొట్టె ముక్కలు వాటితో జీవించాడండి. దేని కొరకు? నీతి కొరకు జీవించాడు. దేవుని యొక్క మాట చొప్పున ఆయన జీవించాడు. నీతి కొరకు తన ఆకలను అణుసివేసుకున్నాడు. నీతి కొరకు తన యొక్క ఆకలి అణుసివేసుకొని నీతి కొరకు జీవించాడండి. ధనవంతుడైతే ఏమన్నాడు తెలుసా? ప్రాణమా తాగుము, తినుము, సుఖించుము, నీకేమీ కొరత లేదు, సమృద్ధిగా ఉన్నది, అన్ని కొట్లు నిండగా ఉన్న ధనం ఉన్నది, అంతా నీకు నీ ఇష్టమని అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ధనం కొరకు నువ్వు పరిగెత్తే ఏమిదట? గేహాజీ గతి పట్టిద్ది. గేహాజీ లాంటి ఒక శాపం వస్తుంది నీ మీదకి. ప్రియ సోదరుడా, సోదరి, నీకు ఏది కావాలి? శాపం కావాలా, ఆశీర్వాదం కావాలా? ఈ సమయంలో నువ్వు ఆలోచన చెయ్యి. ఈ సమయంలో నువ్వు ఆలోచన చేస్తే దేవుడు మంచి మార్గాన్ని నీకు తెలుస్తున్నాడు. దేవుడు మంచి మార్గాన్ని నీ కొరకు తెరిచి సిద్ధపరిచి ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరుడా, దేవుడి వాక్యాన్ని విను, నీ జీవితాలను సరిచేసుకోమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కింద భాగంలో చూస్తే మత్తయి సువార్తలోని 7వ అధ్యాయము కింద భాగంలో చదువుకుందాం. 24వ వచనములో, కాబట్టి ఈ నా మాటలను విని వీడ చొప్పు చేయు ప్రతి వాడును బండమే తన ఇల్లును కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండెను. ప్రేమైన దేవుడు బిడ్డారా, ఈ మాట విన్నవాడు ఎవరంట? బుద్ధిమంతుడు అంట. ఆ బుద్ధిమంతుడు తన ఇంటిని చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు కదా. ఈయన మాటలు, కాబట్టి ఈయన మాటలు విని ఈడ చొప్పు చేయు ప్రతి వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి విసిరినా, లేకపోతే సునామీ వచ్చినా, ఎంతటి భయంకరం వచ్చినా అది పడలేదు. కారణం ఏమిటంటే అది బండ మీద స్థాపించబడినది. ప్రైజ్ ది లార్డ్. అది బండ మీద ఆ పునాది స్థాపించబడినది. కాబట్టి ఎలాంటి నీవు నీతిగా జీవిస్తే, నీతి కొరకు జీవిస్తే అనేకమైన సమస్యలు నేను చుట్టుముట్టి మరణాంతకరమైన సమస్యలైనా, నీ ఆర్థిక పని ఏదైనప్పుడు కూడా అవి తొలగిపోతాయి. ఎందుకంటే నీ పునాది, నీ బేస్ మట్టం నువ్వు వేసినది రాతి మీద వేసావు. దేవుని వాక్యములో నీ పునాదిని స్థాపించావు. నీ యొక్క పునాదిని యేసయ్య వాక్యములో నువ్వు స్థాపించావు కనుక అది ఎన్నటికి కూలిపోదు. కారణం ఏమిటంటే యేసు ప్రభు నీలో ఉన్నాడు. యేసు ప్రభు యొక్క పునాదిగా ఉన్నాడు. యేసు ప్రభు మీద నీవు ఆ యొక్క పునాదిని స్థాపించావు కనుక అది ఎన్నటికీ కదిలిపోదు. బుద్ధిమంతుడు అలాగేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డరా, దావీదు మరి యోబుని చూసామండి మనం. యోబు ఎంతటి ఆస్తిపరుడు, అలుగు దేశానికి గొప్ప ఆస్తిపరుడు, ఎంతో సమృద్ధిగా ఆస్తిగా అయిన వాడు. సమస్తం పోయినా కూడా నీతి కొరకు ఆయన జీవించాడండి. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే దాని కొరకు ఎన్నెన్నో అబద్ధాలు ఆడి, ఆ డబ్బు కోసం ఎన్నెన్నో కష్టాలు పడుతూ నానా తిప్పలు పడి మరి ఎవరైనా సరే చేస్తుండ్రు. అయితే ఆయన ఉన్న ఆ ధనాన్ని, ఆస్తిని, కుమారుని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. కారణం ఏమిటి? దేవుడి మాట కొరకు, ఆయన మాట కొరకు ఆయన అన్ని పోయినా ఆయన ఇచ్చాడని చెప్పి అన్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఏం చేయాలంటే నీతి కొరకు వాళ్ళు అలాగే జీవించారు. కాబట్టి యేసయ్య పునాదులు ఆయన వేయబడ్డాడు. దేవుని యొక్క పునాదులు ఏబు ఇదిగో ఆ పునాదిని వేశాడు కనుక అది ఎన్ని సమస్యలు వచ్చినా, తన కుటుంబం శిథిలమైపోయినా, తన ఆస్తి పోయినా, తన యొక్క ఎడ్లు మరి సమస్తం పోయినప్పుడు కూడా ఎంత మాత్రం ఆయన కదిలిన వాడుగా కనబడటం లేదు. కారణం ఏమిటంటే ఆయన ఫౌండేషన్, ఆయన బేస్ మట్టం యేసు ప్రభు నీతిలో ఆయన స్థాపించాడు. ప్రియ సోదరుడా, కాబట్టి అది అంతటి సమస్య వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు చూస్తే ఒక చిన్న సమస్య వస్తే దైవజనులు కూడా దేవుడు ఎక్కడ ఉంటున్నారు. ఎందుకంటే వారికి ముందు ధనం కావాలి, జనం కావాలి. జనం వస్తే ధనం, ధనం వస్తే జనం. కాబట్టి కానీ యేసయ్య అనే వాక్యాన్ని వారి హృదయంలోనికి పంపుదాము. వారి హృదయంలో ఏ విధంగా వెళ్ళింది, వారికి ఏ విధంగా దేవుని యొక్క వాక్యము వారి హృదయంలోకి పంపాలనేది చాలా తక్కువగా కనబడుతున్నది. ప్రియ సోదరుడా, సోదరి, వింటున్న ప్రతి ఒక్కరు మీరు పరిశీలన చేయాలి. దేవుని వాక్యము సజీవం కలిగినది. దేవుని వాక్యము రెండంచులు కంటే మరి విలువైంది. ఎందుకంటే ఒక వెంట్రుకని రెండుగా చీల్చగలిగినది.
కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, దేవుడి వాక్యం వింటున్న మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా భయంతో వెళ్ళాలి. దేవుడి సన్నిధిలో భయంతో విధేయత కలిగి మనం జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలవారు ఇదిగో ఇలాంటి ఆశీర్వాదం పొందుతని చెప్పిన దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టం అనుభవిస్తావు అని అంటూ ఉన్నాడు దావీదు కీర్తన 128వ కీర్తనలో ఆ కింద భాగంలో మొదటి చరణంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలవారు ఇదిగో నిశ్చయముగా నీ చేతుల కష్టం నువ్వు తింటావు, నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలుగుతుంది. అనేకులకు మేలు లేదు, ఎందుకంటే వారు కష్టం అనేది మరి బాగా పట్టాలా, అవినీతిగా సంపాదిస్తున్నారు, అవినీతి తినడానికి అలవాటు పడ్డప్పుడు వారి కష్టపడ్డాన్ని వాళ్ళు తినలేకపోతున్నారు, ఏదో విధంగా వెళ్ళిపోతున్నాయి పక్కకి. కాబట్టి ప్రియ సోదరుడా, ఇప్పుడే యేసయ్యలో నీ ఫౌండేషన్, దేవుడి సన్నిధిలో నీ యొక్క మరి విశ్వాసమును నువ్వు చెయ్యి. ఇప్పుడు దాకా ఎవరన్నా అలాగా చేసి ఉంటే, ధనం కొరకు యేసయ్యని నమ్ముకుంటే, ధనం కొరకే సేవ చేస్తున్నావంటే ఇప్పుడే నీ మనసును మార్చుకో. యేసయ్య కొరకు నువ్వు చెయ్యి. ఆయన అంటాడు మొదటిగా, ఆయన మత్తయి సువార్తలో మాట అంటాడు, ముందు నా రాజ్యం నీతిని వెతుకుము, సమస్తం నీకేం కావాలో నా పరలోకపు తండ్రి నీకు ఇస్తాడు. మొదటిగా నా రాజ్యమును నీతిని ఎదుకో, నీకు ఏమి కావాలో నా పరలోకపు తండ్రికి ఇస్తాడు. ప్రైజ్ నీ తండ్రి ఇస్తాడు. ప్రేమే దేవుడు బిడ్డారా, నీ కొడుకు ఏమిస్తావు? నీ రక్తంతో నీ రక్తం పంచుకొని పుట్టిన నీ బిడ్డకు ఏమి అవసరం కావాలో నీకు తెలియదా? నీ బిడ్డకు ఏమి ఇవ్వాలో నీకు తెలియదా? లేక నీ బిడ్డకు ఏమి అవసరం కలిగి ఉన్నదో నీకు తెలుసు, నీవే వెళ్ళి తీసుకొస్తావు. షాపింగ్కి వెళ్ళి నీ కుమారుడికి ఏం కావాలో తెచ్చిస్తావు. అలాగనే మనకి ఏం అవసరం కావాలో, మన కుటుంబానికి ఏం అక్కలు కలిగియో, మన సంఘానికి ఏం అవసరమైందో మన తండ్రి మనకిస్తాడు, మన యేసయ్య మనకిస్తాడు. మొదటిగా నా రాజ్యమును నీతిని మొదట నువ్వు వెతుకుము, అప్పుడు నీకేం కావాలో సమస్త నా పరలోకపు తండ్రి ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? నీతిని ఎదకాలి. దేవుడి యొక్క కృపను వెతికితే ఆశీర్వదింపబడతావు. ఇట్టి ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద ఉండాలని దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. ప్రియ సోదరుడా, సోదరి, కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుని యొక్క వాక్యం మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చెప్పబడ్డ వాక్యంలో ప్రభా నీవే ఉండి సహాయం చేస్తావు, నీకు వందనాలు స్తోత్రాలు. నాయన ఈ సమయంలో నీవు ఉండి మహిమదందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కృపతో నింపుకోమని, ఈ యొక్క టీవీ ముందున్న ఇంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని నాయన క్షమించి వారికి మంచి మనసును, మంచి హృదయాన్ని వారికి కలిగించమని నీ సన్నిధిలో అడుగుచున్నాను దేవా. నిలుచున్న ప్రతి ఒక్కరు వారి వ్యాధుల్లో, బాధల్లో, సమస్యల్లో, దిగులలో, దుఃఖంలో, వేదనలో నాయన ఎవరు తీర్చలేక, ఎవరు వారి సమస్యలు చెప్పుకోలేక, వారి బాధలు ఎవరికి తెలియపరచలేక వారిలో వారు కుంగిపోతుంటే ఇప్పుడే వారికి నీ ముట్టని ప్రభా, నీ గాయప్రస్తాల ద్వారా ముట్టి తాకి స్వస్థపరచమని నా ప్రభు యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క తోడు, కుమారుని యొక్క ప్రేమ ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన నమ్ముకున్న దాసుల మీద, తన ప్రజల మీద, క్రీస్తు టీవీ మీద, చేరవచ్చిన ప్రతి ఒక్కరి మీద సదాకాలమై తోడై ఉండునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డారా, సమయంలో మరి చెప్పబడ్డ వాక్యం మరి మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటే మరి ఆ యొక్క స్క్రీన్ మీద మా యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది, దానికి తెలియపరచండి. మీ కొరకు మేము నిత్యం ప్రార్థిస్తూ ఉంటున్నాం. కాబట్టి మీ అందరి సమస్యల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీ అనారోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం, మీ బిడ్డల చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం, అనేకమైన మీ యొక్క ప్రతి ఒక్క అక్కర్ల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా, మీ యొక్క అక్కర్లు మాకు తెలిపినట్టయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు గొప్ప మేలు మీకు చేస్తాడు. మీరు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సోదరుడా, మరి ఈ సమయంలో మా అడ్రస్ మరి తప్పకుండా జ్ఞాపకం చేసుకోండి. మరి కల్వరి మధురమైన ప్రేమ మినిస్ట్రీస్, బోధవాడ, చేంగుర్తి మండలం, ప్రకాశం జిల్లా. మరి అడ్రస్కి మీరు ఆ ఫోన్ నెంబర్కు మరి మీరు ఫోన్ చేసి మీరు తెలియపరిచిన వెట్ల మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును కాక, మిమ్మల్ని అందరూ గొప్ప ఆశీర్వాదకరమైన మార్గంలో ప్రభు ఎల్లప్పుడు నడిపి మీ కుటుంబాల సంతోషమైన మార్గంలో ఉంచునని ప్రభు బయట కోరుకుంటూ మరి సమయంలో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్.